ఇంప్లాంటేషన్ అప్పుడు బ్లీడింగ్ అవ్వడం కానీ లేకపోతే డే అంతా కూడా అక్కడే ఉండాల్సిన అవసరం పడడం కానీ ఫర్ సపోజ్ ఇంప్లాంటేషన్ అయిపోయింది, నార్మల్గా తను వాక్ చేసినా వర్క్ చేసినా ఏదైనా ప్రాబ్లం అవ్వడం కానీ జరుగుతూ ఉంటుందా? ఎందుకంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళల్లో కూడా కొంతమందికి పిండం కొంచెం కిందికి జారడం అని స్టిచెస్ అలా వేస్తూ ఉంటారు. సో వీళ్ళల్లో కూడా అలా అయ్యే అవకాశాలు ఉంటాయా? ఏవైతే నార్మల్ ప్రెగ్నెన్సీలో మనకి కాంప్లికేషన్ ఛాన్సెస్ ఉంటాయో అండి, లైక్ అబార్షన్ రేట్స్ కానీ లేకపోతే ఇలా పిండం జారింది అన్నదాన్ని బట్టి కానీ ఐవీఎఫ్లో కూడా ఆ రిస్క్స్ ఉండొచ్చు. కానీ ఇన్ఫ్యాక్ట్ అబార్షన్ రేట్స్ అనేవి ఐవీఎఫ్తో ఇంకా తక్కువే ఉంటాయండి. ఎందుకంటే మనము బెస్ట్ ఎగ్ని బెస్ట్ స్పర్మ్ని మనము తయారు చేసి ఎంబ్రియో క్వాలిటీ కూడా మనం చూస్తాం. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మనం ఎంబ్రియో క్వాలిటీ అనేది మనం చూడలేము. అదే మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలోకి వస్తే ఎంబ్రియో క్వాలిటీ మనం చూడగలుగుతాము. అండ్ పీజీటీ అన్న టెస్ట్, ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటే ఎంబ్రియో యూప్లాయిడ్ ఎంబ్రియో అంటే బాగుందా ఎబ్నార్మల్ ఎంబ్రియోనా మనం చూసుకుని పెడతాం. కాబట్టి అబార్షన్ రేట్స్ అనేవి లేకపోతే పిండం జారింది అని అంటున్నారు కదా, ఇలాంటి రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయండి. కాకపోతే ఐవీఎఫ్ చేసిన తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే మనం నార్మల్ యాక్టివిటీస్ చేసుకోమని చెప్తాము. బెడ్ రెస్ట్ లాంటిది ఏం చెప్పము, ఎందుకంటే చాలా హార్మోన్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం కాబట్టి బెడ్ రెస్ట్ అనేది యాక్చువల్లీ అవాయిడ్ చేయమని చెప్తామండి. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కంటే ఐవీఎఫ్లో ఇంక్రీస్డ్ రిస్క్ అనేది ఏది ఉండదు.